దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. దేవుడు మనకు ఆజ్ఞాపించిన వాటిని మనం చేసినప్పుడు దేవునికి మనము స్నేహితులమైతమాట. 15వ వచనంలో దేవుడు వాక్యం సెలవిస్తాడు, మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఈరోజు దేవుడు మనల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుస్తూ ఉన్నాడు. స్నేహితులని పిలవడానికి గల కారణం ఏంటిదంటే, మీకు ఆజ్ఞాపించిన వాటిని, దేవుడు మనకి ఆజ్ఞాపించిన వాటిని మనము చేసి ఉన్నాము గనుకనే ఆయనకి నువ్వు నచ్చావు, నిన్ను కోరుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు ఒక స్నేహితుడిగా. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను స్నేహితుడా అని పిలుస్తూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది స్నేహితుడు ఏ రీతిగా ఉంటాడంటే, సామెతలు 17వ అధ్యాయము 17వ వచనంలో, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా నుండును. నిజమైనటువంటి స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే కాదు, డబ్బులు లేనప్పుడు కూడా ప్రేమిస్తాడు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే కాదు, అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు కాదు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, లాస్లో ఉన్నప్పుడు కూడా నీ నిజమైన స్నేహితుడు నిన్ను ప్రేమిస్తూ సహోదరుడిగా నీకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, అవును దేవుని బిడ్డలారా, ఒకానొక సమయంలో దేవుడు నీకు ఈ రీతిగా ఆయన సహోదరుడుగా నీకు సహాయం చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన నిజమైన స్నేహితుడు. ఆయన నిన్ను విడవడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దుర్దశలో నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నిన్ను విడవక వాక్యం సెలవిస్తూ ఉంది, సహోదరుడుగా నుండును. ఆయన ఆ రీతిగా నీకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ దేవుని బిడ్డలారా విడవనిది. ఆ రీతిగా విడవనటువంటి ప్రేమతో, శాశ్వతంగా ఉండేటటువంటి ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ఎలా ఉన్నాను సరే, ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా సరే, ఆయన మాత్రము నిన్ను విడవక ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిజమైన స్నేహితుడు చేసేటటువంటి గొప్ప కార్యం. దేవుని బిడ్డలారా, ఆ నిజమైన స్నేహితుడే నీ దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కొంతమంది స్నేహితులు అపాయం వచ్చినప్పుడు దూరం వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే సామెత ఉంది కదా దేవుని బిడ్డలారా, ధనం ఉన్నప్పుడు అందరూ వస్తారు, ధనము లేనప్పుడు ఎవరు కూడా రారు. ఒంటరిగా నీవు ఉండిపోతావు. కానీ నీ దేవుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నీతో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ధనమిచ్చువాడు ఆయనే, ఆశీర్వదించువాడు ఆయనే కనుక అవి లేకుండాను అవి ఉన్నను కూడా ఆయన మాత్రము నీ యొద్ద నుండి వెళ్ళకుండా నీతోనే ఉంటూ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎలాంటి స్థితిలో నీవు ఉన్నప్పటికీ ఆయన మాత్రము నీతోనే ఉండి నిన్ను ప్రేమిస్తూ, నీకు సహాయం చేస్తూ, నిన్ను ధైర్యపరుస్తూ, నిన్ను ఓదారుస్తూ, నిన్ను విడవక నీకు ఆయన తోడుగా ఉంటూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తుంది దినవృత్తాంతములు 1వ గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనంలో, మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము, నీ దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. యెహోవా మందిరపు సేవను గురించిన పని అంతయు నువ్వు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడవక నుండును. దేవుని బిడ్డలారా, దావీదు సొలొమోనుతో చెప్తున్నాడు, యెహోవా నీతో ఉండును, యెహోవా మందిరపు సేవను గురించిన పని అంతయు నీవు ముగించు వరకు కూడా ఆయన నిన్ను ఎంత మాత్రము కూడా విడవడు. కాబట్టి నువ్వు భయపడకు, నువ్వు వెరవకుండుము, ధైర్యము తెచ్చుకొనుము, ఈ పని పూనుకొనుమంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏ పని చేయాలని నువ్వు అనుకుంటున్నావో, ఇంత పని నేను చేయాలనుకుంటున్నాను కానీ నా వలన ఇంతదా, నేను ఒంటరి వాడను అని నువ్వు భయపడుతూ వెనుకడుగు వేయకు, ముందడుగు వేయి, ధైర్యం తెచ్చుకో, ఆ పని పూనుకో, నువ్వు భయపడకు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఏ మాత్రము బెదరకు, ఆయన నిన్ను విడవడు. శాశ్వతమైన కృపతో ఆయన నిన్ను
విడవక నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. చూడండి, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ఎలాంటి స్థితిలో నీవు ఉన్నప్పటికీ కూడా నీ దేవుడు మాత్రం నీకు తోడుగానే ఉంటాడు. నువ్వు చేయాల్సినటువంటి పని నీకు కంప్లీట్ అయ్యేంత వరకు, ముగింపు అయ్యేంత వరకు కూడా ఆయన నిన్ను విడవడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు పని పూనుకొని నువ్వు ప్రారంభించు. దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. నీకు గర్భమిచ్చినటువంటి దేవుడు కనిపింపక మాడతాడా? ఆయన ఆ పనిని ముగించేంత వరకు నీకు తోడుగానే ఉంటాడు. దేవుని బిడ్డలారా, వివాహ పని నువ్వు ప్రారంభించినట్లయితే ఆ పనిని ముగించేంత వరకు ఆయన నీతో తోడుగా ఉంటాడని నిన్ను విడవడి. దేవుని బిడ్డలారా, ఎలాంటి స్థితిలో నీవు ఉన్నప్పటికీ కూడా ఆయన మాత్రము నీకు తోడుగా ఉండి విడవక ఎడబాయక నువ్వు ప్రేమిస్తూ శాశ్వతమైన కృపతో ఆయన నిన్ను కృప చూపుచు నిన్ను నీ కుటుంబాన్ని విడవక ఆయన నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.